అవురా కన్నా మన ఊళ్ళే ఒక్కొక్కడు ఒక్కో లెక్క సెట్ అయ్యాడు. మన బతుకులేదురా గిట్ల పాడుపడ్డాయి. ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అవురా, వాళ్ళు సెటిల్ అయినరు, మనం పట్టు అయినాం. ఏ సెట్టో ఏం పట్టో. చదువుకోకుంటే చదువుకో అంటారు. చదువుకుంటే ఏం లాభం రా? ఉద్యోగం వచ్చిందా ఏమన్నా మన్నా? అవురా, నచ్చిన ఉద్యోగం మనకు రాదు, వచ్చిన ఉద్యోగం మనం చెయ్యం. అరే అందరూ అది ఇది అనకుండా ఏది వరదగా చేసుకుంటాను రా. మనమే ఇదే అత్త ఎత్తాం గదే అత్త ఎత్తాం అనుకుంటా గిట్నే ఉంటాను. అరే బతుకు మీద విరక్తి పుడుతోందిరా. అరే మా ఇంట్లో ఎవ్వరు నాకు విలువ ఇస్తలేదురా. నా జీవితం ఏందిరా ఇద్దరే కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడతాను. ఇద్దరం కాకుంటే 20 మందిని పట్టుకొచ్చి కూర్చోమంటావురా? అది కాదు కానీ అంతా కాదు కానీ. అరే నువ్వు పేపర్ ఎప్పటి నుంచి చదువు నేర్చుకున్నావురా? అరే అది చదువు వస్తాయి కారా. నువ్వు బొమ్మలు చూసలేదారా? అరే నువ్వు ఆవురా. ఇలా పేపర్లా మనకేమైనా ఉపయోగపడేది వచ్చిందా చూద్దామా? కాల్ బాయ్స్ కావాలను, నెలకు ₹1,00,000 జీతం. ₹1,00,000 జీతమా? కాల్ బాయ్స్ అంటే ఏందిరా? కాల్ చేసుకుంటున్నారా? కాల్ బాయ్స్ అంటే ఏందిరా? గా పంచాయతీ కూడా జీతం ఇస్తారా? అరే కొత్తల్లుని సుఖ పెట్టినట్టు పెడతారా. అన్నం పెడతారు టైం మీద, మందు ఇస్తారు, పొందు ఉంటుంది, అన్నీ ఉంటాయిరా, మస్తు ఉంటాయిరా. ఎప్పుడు నేర్చుకుంటావురా నువ్వు? పేపర్ పట్టుకొని తిరుగుతున్నావు అంటే నీకేమో తెలుసు కనుక్కున్నా ఇన్ని రోజులు. అరే నాకెందుకో ఈ పని మంచిగా అనిపించలేదురా. ఇంకా వేరే పని ఏమంటే చూడరా. అరే ఇంత చదువుకున్న మాకే ఉద్యోగం లేదు, చదువుకుని నీకు ఏం ఉద్యోగం వస్తుందిరా? అరే సుఖానికి సుఖం, జీతానికి జీతం, దీనికి మించిన సుఖమేడు ఉంటుందిరా. అరే అసలు గిట్లెక్కడ ఉంటుందారా? అరే ఒకప్పుడు మొగళ్ళు ఆడోళ్ళని బుక్ చేసుకునేదిరా, కానీ ఇప్పుడు ఆడోళ్ళే మొగళ్ళని బుక్ చేసుకుంటాడు. అదే ట్రెండ్. అరే ఇంద్ర అడ్రస్ ఇచ్చిండ్రా, పోదాంరా. ఆ మాట కదనకుర్రా, ఎట్లా మనకు పని లేదు. అరే మనం ఎట్లా నక్కతోక దొక్కినాం. ఇచ్చోరా మనం నక్కతో దొక్కుడు కాదురా, ఏకంగా నక్కనే దొక్కినాం. అరే రాయేష్ పోదాం పారా. అరే ఎందుకో నాకు మంచిగా అనిపిస్తలేదు. అరే మామ అడ్రస్ కరెక్ట్ వచ్చినామంటావా? మామ పేపర్లో ఉన్న అడ్రస్ ఇది కరెక్టేరా? తీరా బాలపలికి తీరా మామది. సార్ సార్ తీరా. సార్ నమస్తే. సార్ నమస్తే బాబు, రండి. ఎవరు బాబు, మీకు ఏం కావాలి? సార్ పేపర్ వచ్చిన సార్. పేపర్ చూస్తే నా దగ్గరికి రావాలనా? అంటే అది కాదన్నా, కాల్ బాయ్స్ కావాలని చెప్పి పేపర్లు ఇచ్చారు కదా, అది చూసి వచ్చినాం. ఓహో, అది కొద్దిగా కష్టంగా ఉంటుంది, చేస్తారా మరి మీరు? గంత మంచి సుఖం ఉంటే కట్టమంట ఏందన్నా? మేమేనే చేస్తాం. సరే మీ ఇష్టం. ఇందులో ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత ఎవ్వరిని బయటికి పోనియా. అసలు మేము బయటికి పోతే కదా. సరే గాని మరి ఎప్పటి నుంచి జాయిన్ అవుతారు? ఎప్పటి నుంచి ఏందన్నా మీరు అంటే ఇప్పటి నుంచే డ్యూటీ ఎక్కువ. హలో హలో చెప్పండి. సార్ ఎవరన్నా కొత్త అబ్బాయిలు వచ్చిర్రా? ముగ్గురు వచ్చారు. ఏంది ముగ్గురు వచ్చిర్రా? అట్లయితే నాకు ముగ్గురిని బుక్ అయ్యిర్రి. ముగ్గురా? ముగ్గురిని అయ్యిర్రి. సరే సరే సరే. అబ్బా మీరు ఎంత అదృష్టవంతులరా. ఒక ఆమె అడ్రస్ ఇచ్చింది, ఆమెకు ముగ్గురు కావాలన్నట. ముగ్గురు పంపిస్తా. ఏంటిది ముగ్గురమ్మా? అయితే అక్కడ ముగ్గురు అమ్మాయి ఉంటారా? అరే ముగ్గురు కాదురా బాయ్, ఒక్క ఆమెకే ముగ్గురు బుక్ చేసుకున్నది. పోతారా? పోరా. పోతామన్నా. ఎందుకు? మనం రాగానే నక్కతో దొక్కినట్టున్నాం రా. అచ్చుతోనే ముగ్గురు పోతాను. మేడం కరెక్ట్ వచ్చారా మేడం?
మామ చూస్తే లడ్డు లెక్కున్నారా నోరుతుందిరా. అరే ఆ అందం చూడు, ఆ వంపు సొంపులు చూడు, చెప్తారా? అబ్బా చూసిన కానీ రారు కానీ ఒకసారి ముగ్గురు రారిగా. అరే ఆడమనుకున్నంతే ఆడమో కాకున్నట్టున్నాయంద్రా. ఒరే ఆశపడైతే మాడిపిల్ల దోషం నోట్లు వేసుకున్నట్టున్నదేంద్రా. అబ్బా ఏమున్నారా ముగ్గురు నాటుకోడి లెక్క. అయినా బయలర్ కోడి తిని తిని నా నోరు చచ్చిపడిపోయింది. మీలాంటి వాళ్ళ కోసం మత్తు రోజులు అయ్యేది చూడబట్టి ఈ ఎల్లటికి నా కళ్ళు నెరవేరింది. రా ఒకసారి. అబ్బా మమ్మల్ని వదిలేయి, భయం అవుతుంది. భయమా? ఎందుకురా భయం? పైసలు ఇచ్చిన కదా, ఖచ్చితంగా మీరు రావాల్సిందే. అబ్బా రారా. అబ్బా మమ్మల్ని వదిలేయి, నాతో కాదు. అరే అర్ధరాత్రి నిన్న రాగా దూరం ఇది నడుపుడు నీకు. అరే అత్తరారా. అయినా మీకోసం నా శరీరం ఎదురు చూస్తుందిరా. నేను ఇంట్లో ఒక్కడనే కొడుకుని నీ దండం పెడతా, నన్ను వదిలే. అరే బోన్లోకి దుంకినాక అవన్నీ నాకు ఇబ్బందిరా. మీరు వస్తారా? నన్ను రమ్మంటారా? అరే మీరు రారా, నేను అత్త చూడు. అమ్మ రారా. మేడం ఒక్క నిమిషం. అరే నన్ను పట్టుకోమని నా కాడు పట్టుకుంటే వేందిరా నువ్వు. అమ్మా ఈ పని మేము చేయమమ్మా, నువ్వు కూడా చేయొద్దు తల్లి. దేవుడి ప్రతిరూపమమ్మా నువ్వు, రెండు శక్తులు కలిసిన మూడో శక్తివమ్మా నువ్వు. నువ్వు తప్పు చేస్తే సాక్షాత్తు ఆ దేవుడు తప్పు చేసినట్టే అమ్మా. నీ ఆశీర్వాదం తీసుకొని మా ఆయుష్ పెంచుకుంటామమ్మా. కొత్త ఇల్లు కట్టుకుంటే ఇంటి యజమాని అడుగు పెట్టక ముందే ఆ ఇంటి వాళ్ళు సంతోషంగా ఉండాలని నీ అడుగు పెట్టించుకుంటాం కదా తల్లి. కాపురం పచ్చగా ఉండాలని పెళ్లిళ్లలో మీ దీవెనలు తీసుకుంటాము. పుట్టిన పిల్లలకు మీ ఆశీస్సులే అదృష్టమని భావిస్తామమ్మా. నీ పుట్టుకే చాలా గొప్పది, పురాణంలో కూడా ఉన్నది. ఇన్ని రకాలుగా మంచి పనులు చేసే మీరు ఇలా మమ్మల్ని చేయమనడం, మీరు చేసుడు చాలా తప్పు. మేము కనిపిస్తే రాత్రి రమ్మనటోళ్ళని చూసినా, మేమే దగ్గరికి పోతే దూరం పోయేటోళ్ళని చూసినా, కానీ ఇట్లా మీ లెక్క మాకు కూడా గౌరవం ఇచ్చే వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలే. అయినా ఆడమొగ కాకుండా శాపంతో పుట్టిన మాకు ఈ లోకంలో విలువెక్కడున్నది? అందరూ దేవుని అనుగ్రహంతోటే పుడతారు. ఇలా పుట్టడం మీ శాపం కాదు, వరం. మీరు కూడా దేవుని అనుగ్రహంతోటే పుట్టారు. దేవుడు ఇష్టపడి మిమ్మల్ని పంపినాక మధ్యలో వచ్చిన ఈ మనుషులేని మీకు విలువించేది. ఆదికి అంతానికి అర్థం మీరే. దయచేసి ఈ పనులు చేయకండి. బంగారం లాంటి మనసుతోటి ముత్యం లాంటి మాటలు చెప్పినాక మళ్ళీ ఇటువంటి పనులు ఎందుకు చేస్తా చెప్పు? ఇంకా ఇలాంటి పనులన్నీ బంద్ చేస్తా, కలకాలం సంతోషంగా బతుకుతా. చెప్పు, మన మందు తాగుతావా? నాకు అలవాట్లేదు. మరి సిగరెట్ తాగా మేడం. నువ్వేంట్రా పిచ్చి మొద్దు లెక్కున్నావు? అచ్చన్న మొగుడు లెక్కన ఏం తాగనంటున్నావు? ఏ అలవాట్లు లేవా? అదేంటి మేడం, సార్ ఉన్నాడా? ఏం చేస్తాడు? ఉన్నాడు. ఎప్పటికీ పైసా పైసా అనుకుంటూ దేశాలు పట్టుకొని తిరుగుతూ నాకు డబ్బులు పంపిస్తూ ఉంటాడు. మరి మేడం, సార్ మీరు కలిసి ఉండరా? ఎక్కడ్రా, సార్కు నన్ను కలిసే టైం ఎక్కడ ఉంటుంది? మరి అట్లాంటప్పుడు సార్ మీకు ఎందుకు డబ్బులు పంపిస్తారు మేడం? ఎందుకంటావేంద్రా? నా కోసం, నా కొడుకు కోసం. అయినా ఎంత డబ్బు ఉండి ఏం లాభం రా? నాకు డబ్బు సుఖం తప్ప పడక సుఖం లేదు. అందుకే కదా నిన్ను బుక్ చేసుకున్నా. మీరు కష్టపడద్దనే కదా మేడం సార్ కష్టపడుతున్నాడా? కానీ మీరు ఇక్కడ సుఖపడాలనుకుంటే ఎట్లా మేడం? మనిషికి మనిషి సుఖమే కాదురా, మంచం సుఖం కూడా కావాలి కదా. మరి మేడం, ఏ నువ్వు వచ్చిన పని ఏంది? నువ్వు అడిగే క్వశ్చన్స్ ఏంది? నీకు ఇవన్నీ ఎందుకురా? నువ్వు వచ్చిన పని కానీ
ఒక్క నిమిషం ఆగురా. మా ఆయన. హలో. హలో హేమ, బాగున్నావా? బాగానే ఉన్నా. నీకో విషయం చెప్పాలి హేమ. ఏంటి? ఇన్ని రోజులు మన కొడుకు నువ్వు సుఖంగా ఉండాలని మిమ్మల్ని వదిలి డబ్బు డబ్బు అని దేశాలు తిరిగినా, నీ అనుకున్న గోల్ రీచ్ అయినా. ఇన్ని రోజులు నిన్ను చాలా బాధ పెట్టినా. ఇక నుండి నేను చనిపోయే వరకు నీతోనే ఉంటా. ఇన్ని రోజులు నిన్ను చాలా మిస్ అయినా. ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ సో మచ్, ఐ మిస్ యూరా. అరే నేను ఏం చేసినా మీరు బాగుండాలని చేసిన. నేను రేపే ఇండియాకి వస్తున్నా. బాయ్. అబ్బా మేడం, టైం అవుతుంది, పని కానిద్దామా? తీసుకో, తీసుకో. నీకు కావాల్సిన డబ్బులు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. ఇంకోసారి నాకు ఎప్పుడు కనిపించద్దు, నాకు ఫోన్ చేయొద్దు. సరే మేడం. ఈ విషయం ఎక్కడ చెప్పొద్దు, అర్థమైందా? సారీ బంగారం, నీ మనసు తెలుసుకోకుండా తప్పు చేయాలనుకున్నా. అరే నాకు భయం అవుతుందిరా. భయం ఎందుకు? పోయి మధ్య ఎంజాయ్ చేసిరాక మంచిగా నిన్నే బుక్ చేస్తున్నాం, మమ్మల్ని చెప్పా. కారస్తాను. అరే భయం అవుతుందిరా. అరే పిచ్చోడా, ఆంటీ కసట్లెక్కున్నారా? నువ్వు అదృష్టవంతుడు, మంచిగా బుక్ చేసుకున్నది. పోరా పో. అరే ఎంత అదృష్టవంతురా, కస్సులు ఎక్కువ పోయి. నీకైతే ఆగపోదు. కూర్చోండి. ఇంత అందగత్తెని ముంగట పెట్టుకొని దిక్కులు చూస్తున్నావేంది? గోడల్లో ఏముంది? నన్ను మించిన అందమా? అదేం లేదు మేడం. నన్ను మించిన అందం ఎక్కడైనా చూసావా? చూడాలి మేడం. చూడాలంటే ఉండాలి కదా. ఈరోజు ఈ అందమంతా నీ సొంతం. మేడం మీ ఇల్లు చూస్తుంటే ఎంతో గొప్ప వాళ్ళలా ఉన్నారు. ఇంతకీ మీరు ఏం చేస్తారు మేడం? అవన్నీ నీకెందుకు? నువ్వు వచ్చింది నాకు సుఖం ఇవ్వడానికి, నువ్వు సుఖపడ్డానికి. వచ్చిన పని చేసుకొని వెళ్ళు. అది కాదు మేడం, మీరు ఏం చేస్తారో తెలుసుకుందామని అడిగిన. నేను ఒక డాక్టర్ని, చాలా పేరున్న డాక్టర్. ఈ సార్ ఏం చేస్తారు మేడం? వాడి గురించి ఇప్పుడెందుకు? వాడు ఎక్కడున్నాడో, ఎవరితో కులుకుతున్నాడో. ఏంటి మేడం, సార్ ఇంకా బతికే ఉన్నాడా? అంటే అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఇలా చేస్తారు కదా మేడం, సార్ ఉండగా మీరు ఇలా చేస్తున్నారు. వాడు మా హాస్పిటల్లో ఇంకొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా వింటలేడు. ఏమన్నంటే నా ఇష్టం, నేను మొగోడిని అంటున్నాడు. అందుకే నేనేమన్నా తక్కువనా? నేను కూడా ఇట్లా చేస్తున్నా. అంటే మీరు ఈ పని చేసేది ఇష్టంతో కాదన్నమాట, మీ భర్త మీద కోపంతో. ఏదైతే ఏముంది, వాడు చేస్తున్నాడు, నేను కూడా చేస్తున్నా, అంతే. ఏంటి మేడం, అతడు తప్పు చేస్తే అదే తప్పును ఒప్పనుకొని మీరు తప్పు చేసే ఎట్లా మేడం? మీరు కనిపించే దైవం. ఆ దేవుడు ప్రాణాన్ని పోస్తే ఆ ప్రాణాన్ని మీరు కాపాడతారు. మనిషి పుట్టుక మీ దగ్గరుండే మొదలవుతుంది. అంచుల దగ్గర ఉన్న ప్రాణాన్ని కొంచెం సేపు అయినా ఆపే శక్తి మీ డాక్టర్లకే ఉన్నది. సోదులు చేతుల పట్టుకున్న దుర్గామాతలు మీరు. శత్రువునైనా చూడకుండా ప్రాణాలు కాపాడే గొప్పోళ్ళు మీరు.
అలాంటి మీరు ఇలాంటి పనులు చేయడం అవసరమా మేడం? వాడు చేసే పని నేను చేస్తున్నాను. వాడు చేసేది తప్పు కానప్పుడు నేను చేసేది తప్పు ఎలా అవుతుంది? తప్పు ఎవరు చేసినా తప్పే మేడం. మగవాళ్ళు తప్పు చేస్తే శబాష్ అంటది, అదే తప్పు ఆడవాళ్ళు చేస్తే చెయ్యెత్తి చూపిస్తుంది సమాజం. మీరు ఈ నిర్ణయం ఆవేశంతో తీసుకున్నది. ప్రాణాలు పోసే మీరు ఈ పరువు తక్కువ పనులు ఎందుకు మేడం? పోయే ఎన్నో ప్రాణాలు కాపాడమని మీకోసం ఎదురుస్తున్నాయి మేడం. ఆ పనిని ఆలోచించి ఈ పనిని ఆఫ్ చేయండి మేడం, ప్లీజ్. ఇన్ని రోజులు నా అందాన్ని చూసి ఆస్వాదించిన మగవాడినే చూసా, కానీ నా అంతరాత్మను నాకు గుర్తు చేసిన మగవాడిని నిన్నే చూస్తున్నా. నా ధర్మాన్ని నాకు గుర్తు చేశావు. ఇక నుండి నా వృత్తిని నేను చేసుకుంటా. మంచిది మేడం, మీరు మారి మనసుల ప్రాణాలని మంచి చేస్తే చాలు. ఎవరా ఇంకా ఫోన్లు ఏం రాలేదారా? డ్యూటీ టైం అవుతలేదా? రాలేగారా? రాలేదారా? కానీ రాయేషు నిజంగా ఈ పని మాత్రం మస్తున్నదిరా. పైసలు ఇచ్చి మరి సుఖ పెట్టుకుంటాం రా. అవురా, ఎక్కడైనా కానీ పైసలు ఇచ్చి సుఖపడేస్తాం, కానీ పైసలు ఇత్తు మనల్ని సుఖపెడతారా వాళ్ళు. అరే రాయేష్, నువ్వేం మాట్లాడతలేవు ఇందిరా? అరే, నేను వెళ్ళిన ప్రతి దగ్గరికి ఈ పని చేయొద్దని చెప్తానరా. చెయ్యొద్దని చెప్తున్నావా? అరే అట్లా చెప్తే మనకు పని ఎట్లా దొరుకుతారా? అరే, మనం ఏ పని చేసుకునేనా బతకచ్చురా, కానీ నాకు ఈ పని చేయబుద్ధి అయితే లేరా. అరే ఒక్కసారి దిగి చూడరా, ఆ ఋషి దొరికితే అసలు వేరే పని చెయ్యం. అరే, వీలైతే ఒక్కసారి వాళ్ళ మనసులోకి వెళ్ళి తెలుసుకోండిరా, వాళ్ళు ఎందుకు ఈ పని చేస్తాను. ఈ పనే మంచిది కాదురా, రోజు దేవుని మొక్కినట్టు చేసడానికి. వీలైతే మీరు కూడా మానేయండిరా. అరే ఆలోచిస్తే వీడు చెప్పింది కూడా కరెక్టేరా. ఈ కాన్సెప్ట్ మనం కూడా మారుదాం రా. అరే మామ, వీడియో చెప్పింది కూడా కరెక్టేరా, మనం ఎవరినొకరిని మార్చాలరా. ఛీ అమ్మ జీవితం, వ్యాపారం లాస్ అయిపోతుంది, ఒక్కరు కూడా ఫోన్ చేస్తలేరు. నేనే చేస్తా. హలో హలో మేడం, ఫోన్ చేస్తలేరు, బాయ్ సద్దా. నేను ఆ పని మానేశా. నువ్వు పంపించిన కస్టమర్లు చాలా మంచివాళ్ళు. నన్ను మార్చేసి మంచిగా బతకమన్నారు. ఇక నీతో నాకు అవసరం లేదు, ఫోన్ పెట్టి. నా వ్యాపారం లాస్ కావడానికి వీళ్ళ కారణం. రాని వీళ్ళ సంగతి చెప్తా. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఇంకా జీతం ఇస్తారా అన్న? నెల అవుతుంది. ఏది జీతమా? అన్న ఆ జీతమే, జీతం ఇచ్చి కస్టమర్లను అడ్రస్ ఇస్తే అలాగే పోతామన్నా. అరే పాపం అని ఉద్యోగాలు ఇస్తే నన్నే మోసం చేస్తారా? జీతాలు పోండి ఇక్కడ. అరే ఇంకోసారి నా ఇంటి మోకానంటే కాళ్ళు ఇరుకొడతా. అరే, నేను చెప్పినా రారా, మంచిగా మీకు ఇదే బుద్ధి కావాలి. అరే మామ, ఉన్న ఉద్యోగం కాస్త పోయింది, మళ్ళీ మన ఊరికే అన్నారా? అరే, ఇలాంటి పనికి ఎందుకురా, మన ఊర్లో కైకిలు చేసుకొని బతుకురా. అరే అన్న చెప్పింది ఇందాక కారా. రాజేష్, ఎక్కడికి వెళ్తున్నారు? బాగున్నారా మేడం? బాగున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఉద్యోగం నుంచి తీసేసిండి మేడం, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. సరే, కారెక్కండి, నేను ఉద్యోగం ఇస్తా. మేడం, అలాంటి ఉద్యోగం చేయాలని మాకు లేదు మేడం. ఛీ, ఆ ఉద్యోగం కాదయ్యా, మా హాస్పిటల్లో ఉద్యోగం ఇస్తా, మంచి జీతం ఇస్తా, రండి. ఉద్యోగంలోకి వెళ్ళి తీసేసిండు మేడం, ఎట్లా బతుకుడు అనుకున్నాం, మీరు కలిసి ఉద్యోగం ఇస్తారన్నారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మీలా అందరికీ మంచి చేసేవారికి అంతా మంచి జరుగుతుంది. రండి, కారెక్కండి.
వెల్కమ్ టు సాయికా క్రియేషన్స్. చూశారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట బెల్లుని మాత్రం గట్టిగా నొక్కండి. ఈ వీడియోని ఎవరిని ఉద్దేశించి చేసింది కాదండి, సమాజ శ్రేయస్సు కోసం మంచి మంచి వీడియోస్ మన సాయికా క్రియేషన్స్లో ఇంకా ముందు ముందు రాబోతున్నాయి. తప్పకుండా ఇదివరకు ఎలా ఆదరించారో అలాగే ఇప్పుడు కూడా ప్రతి వీడియోని చూసి ఎంకరేజ్ చేస్తూ మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సాయికా క్రియేషన్స్. ఓకే బాయ్.